అసలైన కొడుకు. ఈ కథను రచించిన వారు తటవర్తి నాగేశ్వరి గారు. రైలు స్టేషన్లో ఆగింది. శ్రీపతి లక్ష్మితో కలిసి లగేజ్ తీసుకుని రైలు దిగడానికి భారంగా అడుగులు వేశాడు. జనం తోసుకుంటున్నారు. వృద్ధులు, స్త్రీలు, పిల్లలు అనే విచక్షణ లేకుండా దిగే వాళ్ళని దిగనివ్వకుండా ఎక్కేవాళ్లు అడ్డదిడ్డంగా చొరబడుతున్నారు. అతి కష్టం మీద వాళ్ళిద్దరూ బయటపడ్డారు. విజయవాడలో రైలు 20 నిమిషాలు ఆగుతుంది ఇంజన్ అటు ఇటు మార్చుకోవడానికి. అయినా తొందరెందుకో కంగారుగా ఖాళీ సీట్లు ఆక్రమించుకుని స్టాండింగ్ కోట తప్పించుకోవడానికే. ఈ భూమి మీద మన స్థానం ఎంతకాలమో తెలియని అజ్ఞానంలో ఉంటూ తాత్కాలికమైన చోటు కోసం తాపత్రయపడిపోతున్నారు జనం. పక్క స్టేషన్లో దిగిపోవాల్సిన వాడికి కూడా తను కూర్చున్న చోటు జీవితాంతం తనకే ఉండిపోవాలన్నంత ఆశ. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు శ్రీపతి. లక్ష్మి భర్త భుజం తట్టి, అరే అన్నయ్య వస్తున్నాడు అంది ఆశ్చర్యంగా. పాపారావు జనసమూహాన్ని చీల్చుకుంటూ వాళ్ళకెదురొచ్చాడు. బావా ఆగు, ఊళ్ళోకి రాకు అన్నాడు కంగారుగా. ఇద్దరు మొహాలు చూసుకుని ఏం జరిగింది అన్నారు. చెబుతా, జనాన్ని వెళ్ళిపోనివ్వండి, రండి అలా సిమెంట్ బెంచి మీద కూర్చుందాం అని సూట్ కేసు అందుకుని అటు నడిచాడు. ఇద్దరూ అతన్ని అనుసరించారు. ప్లాట్ఫామ్ మెల్లగా పలచబడుతోంది. అబ్బాయి కోడలు కులాసాయనా అడిగింది లక్ష్మి. ఎందుకుండరు? అజ్ఞాతంలో ఎక్కడా కులాసాగా కులుకుతూ ఉండి ఉంటారు. ప్రజల డబ్బు చేతిలో ఉందిగా అన్నాడు. వివరంగా చెప్పు తమ్ముడు అంది లక్ష్మి పాపారావుని కుదుపుతూ. ఏం చెప్పనక్క, మీ ఇద్దరిని తీర్థయాత్రలకు పంపించి మీ కొడుకు కోడలు చిట్టీల డబ్బుతో ఉడాయించారు. ఎక్కడో హాయిగా ఉండే ఉంటారు. ఇక్కడ డబ్బు దాచుకున్న వాళ్ళు లబోదిబో అంటున్నారు. మీరింటికి వస్తే ప్రజలు మిమ్మల్ని చుట్టుముట్టి రాబందుల్లా పీక్కు తింటారు. శ్రీపతి తల పట్టుకున్నాడు. కొడుకు పాపాలకు, అతడు చేసిన అప్పులకు తల్లిదండ్రులుగా మిమ్మల్ని జవాబుదారీ చేస్తారు. జరిగే వాటిని మీరు జీర్ణించుకోలేరు సరికదా. శేష జీవితం దుర్భరం అయిపోతుంది. ఆలోచించండి అన్నాడు. లక్ష్మి ఖిన్నురాలై కన్నీళ్ల పర్యంతమైంది. శ్రీనుబాబు ఉద్దేశం ఏమై ఉంటుంది? బలహీనంగా ప్రశ్నించాడు శ్రీపతి. మీరిచ్చిన 20 లక్షలు, చిట్టీల మీద 40 లక్షలు వెరసి 60 లక్షలతో పరారైపోయాడు. వాడి మోసబుద్ధి గ్రహించకుండా మీ జీవితానికి ఆధారమైన రిటైర్మెంట్ డబ్బంతా వాడి చేతిలో పోశారు. చూడండి, ఇవాళ మీరు ప్లాట్ఫామ్ మీద మిగిలిపోయారు అన్నాడు పాపారావు. శ్రీపతికి ముచ్చెమటలు పోశాయి. లక్ష్మి గుండెల్లో దడ ప్రారంభమైంది. పాపారావు అన్నాడు, మీ అబ్బాయి 2 birds at 1 shot సాధించాడు. అంటే ఏముంది, అటు జనం డబ్బు లూటీ చేసి ఇటు మీ డబ్బు దోచి పత్తా లేకుండా పోయాడు. అంతేకాదు, మీ పోషణ భారం కూడా వదిలించుకున్నాడు. ఇది దురాలోచన కాక ఇంకేమవుతుంది? అవును పాపారావు, 1 time సెటిల్మెంట్ వల్ల మాకు ఆ 20 లక్షలు తప్ప నెలవారీ పెన్షన్ లేదు. దానిమీద వడ్డీయే జీవనాధారం. దాన్ని బలవంతంగా లాక్కుని బిజినెస్లో పెట్టి మీ భారం నాదే అంటే నమ్మాం. అంతేగాని మమ్మల్ని వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నాడని అనుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ఇంత దారుణానికి ఒడిగెడతాడా? ఇప్పుడెలా అన్నాడు శ్రీపతి. అపరాహ్నం వేళ. ప్లాట్ఫామ్ దాదాపు ఖాళీ అయింది. పాపారావు వాళ్ళిద్దరినీ క్యాంటీన్కి తీసుకెళ్లి భోజనం పెట్టించాడు. ఏదో అటూ ఇటూ కెలికి తిన్నామనిపించారు. ఇప్పుడేం చేద్దాం? నాకు దారేది? ఎక్కడ ఉండాలి? ఎలా బతకాలి? అది ఆలోచించే ఓ ఏర్పాటు చేశాను బావా. ఇట్నుంచి ఇటే మీరు విశాఖపట్నం వెళ్ళిపోండి. మీ అభిమానపుత్రుడు శంకరంతో ఫోన్లో ఈ విషయంగానే చర్చించాను. అతను కూలంకషంగా అన్నీ అర్థం చేసుకున్నాడు. భయం లేదు, నేనున్నానని భరోసా ఇచ్చాడు. మీకు ఆసరాగా ఉంటానన్నాడు. మిమ్మల్ని జీవితాంతం తన దగ్గరే ఉంచుకుంటానన్నాడు. మబ్బులు దట్టంగా ముసిరిన ఆకాశంలో తటిల్లతల గొప్ప మెరుపు. శ్రీపతి లక్ష్మి కన్నీళ్లు ఉబుకుతుంటే శంకరం తమ గురించి అంత గొప్పగా ఆలోచించి ఆశ్రయం ఇస్తానన్నాడా అని ఆశ్చర్యపోయారు. కన్న కొడుకు తమని వదిలించుకోవాలని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన మరో ఆపన్న హస్తం తమ కోసం సిద్ధంగా ఉందని తెలిసి దుఃఖంలోనూ వాళ్ళ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. శ్రీపతి పాపారావు చేతులు పట్టుకుని సజల నయనాలతో కృతజ్ఞతలు చెప్పాడు. అదేమిటి బావా, మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మం అన్నాడతను. పాపారావు బయటికి వెళ్ళి విశాఖపట్నానికి 2 టికెట్లు తీసుకుని
ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. అరగంటలో జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది. పాపారావు సాయంతో అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో ఎక్కి చోటు సంపాదించారు వృద్ధ దంపతులు. బండి కదిలే వరకు కిటికీ నానుకుని కబుర్లు చెబుతూనే ఉన్నాడు పాపారావు. అక్క బావ చేతులు మెత్తగా నొక్కి ధైర్యం చెబుతూ వీడ్కోలు పలికాడు. రైలు కదిలింది. ఎంత దుస్థితి! ఆలోచనలు తేనె తుట్టలా చుట్టుముట్టాయి శ్రీపతిని. ఒకచోట తిండికి గుడ్డకి లోటు లేకుండా, ఒకరితో వేలెత్తి చూపించుకోకుండా ఉన్నంతలో దర్జాగా బతికిన జీవితం అక్కడే చెడిపోయిన పరిస్థితి తలెత్తింది. వేరొక చోటకు పారిపోయి తలదాచుకునే దుస్థితి దాపురించింది. కన్న కొడుకు మూలంగా రేపెలా అనే దిగులుతో కాలం వెళ్లదీయాల్సిన గడ్డు రోజులు దాపురించాయి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం తాము పిల్లలు లేక ఆవేదన చెందుతున్న సమయంలో ఎవరో నిర్దాక్షిణ్యంగా చెత్తకుప్పలో విసిరేసిన పసికందు శంకరాన్ని అక్కున చేర్చుకుని ఆదరంగా పెంచుకున్నారు. ముద్దు మురిపం చేశారు. శంకరం 5 ఏళ్ల పిల్లవాడయ్యేసరికి శ్రీనుబాబు కడుపులో పడ్డాడు. శ్రీపతి లక్ష్మి ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇద్దరినీ 2 కళ్ళుగా భావించి పెంచుకున్నారు. పెరిగే కొద్దీ వారిద్దరిలో స్వభావరీత్యా వైరుధ్యాలు కనిపించసాగాయి. శంకరం పరాయి బిడ్డైనా శ్రీపతి స్వభావానికి నకలు తెలివితేటలు, క్రమశిక్షణ, పొందిక, పొదుపు గుణం, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు వంటి గొప్ప లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు. దానికి విరుద్ధంగా శ్రీనుబాబులో అవలక్షణాలు వృద్ధి చెందుతూ వచ్చాయి. క్రమశిక్షణ, మర్యాద సంగతి ఎలా ఉన్నా చెడు స్నేహాల అబ్బాయి అల్లరి చిల్లరి తిరుగుళ్లతో కనిపించి కనిపించకుండా నేర స్వభావం అలవర్చుకున్నాడు. ఇద్దరికీ తండ్రి నుంచి సంక్రమించిన అలవాట్లలో ఎంత వైరుధ్యం ఉందంటే శ్రీపతి ప్రతి నెల జీతంలో 10% పొదుపు చేసేవాడు. శంకరం తండ్రిని అనుకరించి పాకెట్ మనీ ఖర్చు పెట్టకుండా కిడ్డీ బ్యాంకులో దాచుకునేవాడు. శ్రీనుబాబు మాత్రం తనకిచ్చిన డబ్బు సినిమాలకి షికార్లకి ఖర్చు పెట్టేవాడు. పైగా అన్నయ్య కిడ్డీ బ్యాంక్ పగలగొట్టి డబ్బులు పట్టుకుపోయేవాడు. శంకరం పెంపుడు తండ్రిని అచ్చుగుద్దినట్టు కాపీ చేసి గొప్ప వ్యక్తిత్వం అలవర్చుకున్నాడు. శ్రీనుబాబు ఎదిగే కొద్దీ తల్లిదండ్రుల్ని ధిక్కరించేవాడు. ఇద్దరు యుక్త వయస్కులై డిగ్రీ చదువులు పూర్తి చేశారు. శంకరం తన సొంత అన్నయ్య కాదు, అనాథ అని చివరికి ఆ నోట ఈ నోటా విన్న శ్రీనుబాబు అతన్ని ద్వేషించసాగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని హుకుం జారీ చేశాడు. శ్రీపతి లక్ష్మి బిక్కమొహాలేశారు. శంకరం తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకున్నాడు. నిజం తెలుసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయాడు. అతని తెలివితేటలకి అదృష్టం తోడైంది. జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. శ్రీనుబాబు ఉద్యోగ ప్రయత్నం చెయ్యలేదు. అతగాడికి ఆసక్తి లేదు. తండ్రి సంపాదన మీదే ఆధారపడి జల్సా జీవితం గడిపాడు. చేసేదేముంది అని మనసులో పదే పదే అనుకుని నిట్టూర్చడం తప్ప ఏం చెయ్యలేని అసక్తత ఆ తల్లిదండ్రులది. తన రిటైర్మెంట్ ఫండ్లోంచి శంకరానికి కానుకగా 1,00,000 రూపాయలు పంపితే వెంటనే చెక్కు తిప్పి పంపించేశాడు. నాన్నగారు, నాకు మీ నుంచి లభించిన స్ఫూర్తి, పొందిన వ్యక్తిత్వం, విజ్ఞాన సర్వస్వం, ఆత్మవిశ్వాసం అవే నాకు 10,000. నాకు వేరే ఆస్తిపాస్తులు అక్కర్లేదు అంటూ చెత్తకుప్పలో దొరికిన శంకరం చెట్టంత కొడుకై ఈనాడు ఇలాంటి సమయంలో తన్ని ఆదుకోవడానికి సిద్ధపడ్డాడంటే అతని సంస్కారానికి శ్రీపతి పొంగిపోయాడు. ఎంత కాదనుకున్నా జరిగిన సంఘటనలు మస్తిష్కంలో సుళ్ళు తిరక్క మానవు. ఉద్యోగ ప్రయత్నం చేయకపోగా శ్రీనుబాబు తాను కొత్తగా పెట్టబోయే వ్యాపారానికి పెట్టుబడిగా రిటైర్మెంట్ డబ్బు ఇమ్మని తండ్రిని ఒత్తిడి చేశాడు. తల్లి ఎంత చెప్పినా వినలేదు. బ్యాంకులో ఆ సొమ్ము పదిలంగా ఉంటుంది. ఆ వడ్డీతో మన నెలవారీ జీవితాలు గడుస్తాయని చెప్పినా బతిమాలినా వినలేదు. మీరు నన్ను నమ్మరా, మీ బాధ్యత నాది కాదా అని దబాయించి మరీ డబ్బు డ్రా చేయించాడు. గత్యంతరం లేక శ్రీపతి 20 లక్షలు కొడుకు చేతిలో పెట్టి అతని దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డాడు. డబ్బు చేతికి వచ్చాక అతని నిర్వాకం ఏమిటంటే అధిక వడ్డీలకి డబ్బు అప్పు ఇవ్వడం, చిట్టీల వ్యాపారం చేయడం, దాదాగిరి చేసి కలెక్షన్లు గుంజడం. శ్రీపతికి లక్ష్మికి గుండెలు జారిపోయాయి. బాబూ, ఇది మనకు తగని పని. తాత్కాలికంగా నీకు ఎక్కువ వడ్డీలు ముట్టవచ్చు, కానీ తర్వాత అసలు పెట్టుబడి గల్లంతైపోతుంది. చిట్టీల వ్యాపారం మనలాంటి వాళ్ళకి ప్రమాదకరమైంది. ఎవరి వల్ల అనర్థం జరిగినా అంతా మన ఇంటి మీద పడతారు. నువ్వు ఎన్నుకున్న మార్గం సరైనది కాదు అని మొత్తుకున్నారు. శ్రీనుబాబు ససేమిరా వినలేదు. శ్రీనుబాబు ప్రవర్తనతో తల్లిదండ్రులు
తీవ్ర మానసిక అశాంతికి గురయ్యారు. కొంతకాలం సవ్యంగానే జరిగింది. 15 రోజుల క్రితం అన్ని ఏర్పాట్లు చేసి తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలకు పంపించాడు శ్రీనుబాబు. అతడి అంతరంగం, అసలు కుట్ర వేరే ఉందని వాళ్ళకి తెలిసేలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. రైలు విశాఖపట్నం దరిదాపులకు వచ్చేసరికి ఇద్దరికీ గుండెలు గుబగుబలాడాయి. రైలు స్టేషన్లో ఆగింది. అమ్మా నాన్న అంటూ శంకరం పరుగున వెతుక్కుంటూ వాళ్ళున్న బోగీ దగ్గరకు వచ్చాడు. ఇద్దరినీ చెరో రెక్క కింద దాచుకుని కౌగిలించుకున్నాడు. దిగులు పడకండి, మీకు నేనున్నాను. అమ్మా నాన్న, మీరు నాతో కలిసి జీవించడమే నా అదృష్టం అంటూ పాదాభివందనం చేశాడు శంకరం. కథ సమాప్తం.